నిష్కల్మషమైన ప్రేమ మనము కలిగి ఉండాలి. నిస్వార్థపూరితమైన ప్రేమ మనము కలిగి ఉండాలి. మనము, మన పిల్లలు, మన బంధువులు, మన పక్కింటి వారు, మనము అని ఒక పెద్ద చాలా మందికి నేను హెల్ప్ చేస్తున్నానండి. ఆ చాలా మంది కూడా అందరు నాకు తెలిసిన వాళ్ళే. సో నో ఎగ్జాంపుల్ హస్ బీన్ లెడ్ బై జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రేమ అది కాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేడు నాతో కూడా నీవు పరదేశంలో ఉందువు. యేసుక్రీస్తుకి ఎంత రిలేషన్? జస్ట్ a relationship of faith by a minute. హల్లెలూయా. ఒక్క నిమిషము పాటు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచిన ఆ సహవాసమే యేసుక్రీస్తు ఆ సిలువ పైనున్న దొంగ మధ్య ఉన్న సహవాసము. అంతలోనే యేసుక్రీస్తు ఇంత ప్రేమ చూపించాల్సిన అవసరం ఉందా? ఎస్, ఇదే యేసుక్రీస్తు ప్రేమ. ఏమన్నాడు ఆయన? సిలువపై ఉన్న దొంగ ఏమడిగాడో వాక్యం చెప్తుంది. ఆయన ఏం చేశాడు అన్నది పక్కన పెడితే, యేసయ్య మాత్రం ఇమ్మీడియట్ గా వెంటనే తన విశ్వాసాన్ని బట్టి నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. హల్లెలూయా. అప్పుడు ఇంకా అది పాతాళంలోనే ఉంది. ద paradise that Jesus mentioned in the context was still in the grave. దాని ప్లేస్ షియోల్. అది ఇంకా పాతాళంలో ఉండిన పరదైసు. దానినే యేసుక్రీస్తు చెరగా పట్టుకుని మరలా పైకి తీసుకువెళ్ళాడు, పరలోకానికి తీసుకువెళ్ళి ఇప్పుడు పరలోకంలో భాగమే పరదైసు. దాన్ని కంప్లీట్ గా అంటే ఫైనల్ గా మనము పరలోకమే అని అనొచ్చు. దీన్ని అపోస్తులైన పౌలు థర్డ్ హెవెన్ అని కూడా అనడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ! తన యందు విశ్వాసం ఉంచిన ఎవరైనా సరే ఒక్కసారి గమనించాలి. ఒక్క నిమిషం పాటు యేసయ్యా నన్ను కరుణించేసయ్యా, యేసయ్యా నేను అర్హుడను కాను, యేసయ్యా నీవు దేవుడవు, నీవు రాజుల రాజువు, నీవు దేవత దేవుని యొక్క పంపింపబడిన కుమారుడవు, సృష్టింపబడిన కాదు, పంపింపబడిన కుమారుడువు. ఈ భూమిపైకి శరీర స్వరూపములో పోయబడిన పంపింపబడిన దేవాతి దేవుని యొక్క కుమారుడువే నీవు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. నన్ను, ఈ పాపనైన నన్ను జ్ఞాపకం చేసుకుంటావా యేసయ్యా? నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా అని అన్నప్పుడు యేసుక్రీస్తు యు విల్ బి ఇన్ హెవెన్ యువర్ సన్ అని అనడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.